నీవు తల్లిగా తండ్రిగా ఈ రోజున నువ్వు రక్షణ పొందినావు, మారుమనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో పాల్గొంటున్నావు, సంఘంలో సభ్యత్వం కలిగి ఆయన శరీరం అనే అవయవంలో నువ్వు చేర్చబడ్డటువంటి నీవు నీ యొక్క కష్టములను గురించో, లేక నువ్వు ఎలా మారుమనసు పొందావో, నువ్వు ఎలా రక్షణ పొందావో, దేవుని సన్నిధికి నువ్వు ఎలాగ వచ్చావో, ఏనాడైనా ఎప్పుడైనా ప్రేమ దేవుని బిడ్డ నీ కూతుర్ని నీ కుమారుని కూర్చోబెట్టి లేక నీ పిల్లలను కూర్చోబెట్టి నీ సాక్ష్యాన్ని నీవు ఎప్పుడైనా నీ పిల్లలతో పంచుకున్నావా? దేవుడు సూటిగా అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ రోజు నువ్వు ఎలా మారుమనసు పొందావో తెలియాలి నీ పిల్లలకి, నువ్వు ఎలా రక్షణ పొందావో తెలియాలి నీ సంతానంకి, నువ్వు ఎలాగా దేవుని సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డ దేవుని అంగీకరించినావో, నిజమైన దేవుని ఎలా స్వీకరించినావో, నీ నిజమైన దేవుని నువ్వు ఎలాగా నమ్మినావో, ఎందుకు నమ్మినావో, ఎందుకు నువ్వు నమ్మాల్సి వచ్చిందో, నిజమైన దేవుని ఈయననే అని ఎలా తెలుసుకున్నావో, ఏనాడైనా నీ సంతానం అనగా నీ పిల్లలకు నీవు సాక్ష్యముగా చెప్పినావా? సూటి ప్రశ్న. నీవు ఎలాగైతే ఒకవేళ మన క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, మనం క్రైస్తవులము అయ్యి ఉండవచ్చు, మన పేరెంట్స్ క్రైస్తవులైనంత మాత్రాన నీకంటూ ఒక మారు మనసు ఉంటుంది, నీకంటూ ఒక రక్షణ ఉంటుంది, నీవంటూ దేవుని అంగీకరించే పరిస్థితి వస్తుంది, లేక సమయం వస్తుంది. ఆ వచ్చిన సమయాన్ని నీ పిల్లలతో నువ్వు పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? నువ్వు ఎలా మారు మనసు పొందావో, నువ్వు ఎలా రక్షణ పొందావో, నువ్వు ఎలా దేవుని నమ్ముకున్నావో, ఎలాగ దేవుని అంగీకరించినావో, ఎలాగ దేవుని దగ్గరకు వచ్చావో, ఎప్పుడు ఆయన నేను మారు మనసు పొందినావో నీ పిల్లలకు నువ్వు తెలియజేయాలి.